వెల్కమ్ టు సివిఎన్ ఫార్మ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటలోకి వచ్చాను. చూస్తాను చూడండి. మా తోటలో జీడి తోట అండి. ఇది మాది బీచ్ ఏరియా. ఇప్పుడు జీడి పిక్కల కాలం కదా, పోతలు ఎలా పూసే చెట్టుకి అంతా చూడండి. ఫ్రెండ్స్, ఇది జీడిపోతాక చిన్న చిన్న పిక్కలు వస్తున్నాయి. కొంత పిక్క ఎండిపోతుంది. ఒక చెట్టు ముందుగా పూసేస్తూ ఉంటుంది, ఒక చెట్టు వెనకాల పోతూ ఉంటుంది. చూడండి పిక్కలు వచ్చాయి. చిన్న చిన్న పిక్కలు. కొన్ని వెనకాల పోతూ ఉంటాయి. అవి ఏంటంటారు, కొత్త ఆకులు వచ్చి పూత వస్తుంది. ఇంకా ఇక్కడ వస్తుంది. జీడిపిక్కకి ఎప్పుడు రేట్ ఉంటుంది మార్కెట్లో. కేజీ 1000 రూపాయల పైన ఉంటుంది. ప్యాకెట్ కాకపోతే మా దగ్గర వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి సౌకర్యం దెబ్బేస్తూ ఉంటారు పిక్కలు. రేట్ లేదని సావుకారులు అందరూ ఒకటే. మొత్తం మీద పాడైపోయింది, నాశనం అయిపోయింది. రైతులు ఒకటే. కొత్త వెరైటీ పురుగులన్నీ పడుతూ ఉంటాయి. వాటికి మళ్ళీ మందులు కొట్టుకోవాలా, పని వాళ్ళని పెట్టుకోవాలా. ఇవన్నీ చూస్తే రైతుకే బొక్క పడుతుంది తప్ప వ్యాపారస్తులు బాగానే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, భూములు వాటర్ లేక చెట్లు చాలా చచ్చిపోయి ఖాళీగా ఉంది ల్యాండ్ కూడా. తాడి చెట్లు ఎక్కువ ఉంటాయి. పాత్రలు వేసి అలా వదిలేస్తూ ఉంటాం కాబట్టి తాడి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. చూడండి, ఎక్కడ చూసినా తాడి మొక్క ఉంటాయి లైన్గా. ఈ తాడి చెట్లు తాడి చెట్లు కాయలు ఏరి పాత్రలు వేస్తాం తెగల కోసం. కొన్ని అరగంట ఉండి ఎక్కడెక్కడ పడితే అవి మట్టలు అయిపోతూ ఉంటాయి. ఈ ఆకలి దగ్గరికి ఇది మేము పాకలు పడగట్టుకుంటాం. చూడండి పాక, తాడేగిలి పాక. కొన్ని ఏరియాలో గడ్డితో కడతారు మా ఏజెన్సీల్లోని. మా కోనసీమలో ఇలాగ తాటెగిలితో కడతారు పాకలు. అది అక్కడ కనబడుతుంది కదా పాక, దాని దగ్గరికి వెళ్తాను. చూడండి ఎంత తాటి మొక్కలు. మాదంతా ఇసుక ఏరియా. ఇది ఒక 10 అడుగులు దవ్వుతూ వాటర్ వచ్చేద్ది. కాదు, ఇక్కడ ఎరువుల పెంట ఎక్కువైపోయి గొర్రెల పెంట అది కాయిస్తూ ఉంటారు కాబట్టి పెంట ఎక్కువైపోయి జీడి చెట్లు ఎక్కువ చచ్చిపోతున్నాయి. చూసారా, ఎక్కడ చూసినా తాటి కట్టవే ఉంటుంది. మా వాళ్ళు తాటి చెట్లు కూడా వేరే పర్పస్ మీద కూడా వాడుతుంటారు. కట్టవల కోసం, సరిహద్దుల కోసం. రాళ్ళు కంటే చూడండి లైన్గా ఎలా ఉన్నాయో. అలా లైన్గా ఉంటాయి. ఇది అక్కిస్ మొక్క. ఇది అది పెట్టలు తినేసి గాలికి మొలుతూ ఉంటాయి. మంచి రేట్ ఉంటుంది వీటికి. ఒక చెట్టు 3000 అలా ఉంటుంది. జీడి చెట్లు చచ్చిపోవడానికి కారణం కూడా ఈ చెట్టు ఒకటి. దీన్ని కృష్ణ తుప్ప అంటారా. ఏదైనా గాయానికి బాగుంటుంది. కాకపోతే అది మలిచిగాడ సెటిల్ చేస్తూ ఉంటాయి హీట్ ఎక్కువైపోయి. చూసారా, అది బ్లాక్గా ఎలా ఉందంటే అది గొర్రెల పెంట. అది దానివల్ల బ్లాక్గా ఉంది. చూడండి, ఇక్కడ శుభ్రంగా ఉంది. ఇంకా ఫ్రెండ్స్, తాటగిలి పాక కింద పిల్లర్స్ వేసి పిల్లర్స్ మీద తాటెగిలితో కట్టదారనమాట. ఇది కొంకుడు చెట్టు. చాలామంది సిటీల్లో సర్ప షాంపూ ఇచ్చి స్నానం చేస్తూ ఉంటారు. మేము ఇలా కొంకుడికాయలు కొట్టి స్నానం చేస్తూ ఉంటారు. మా పల్లెటూరులో కొంకుడికాయలు ఉన్నాయి, రాలిపోయి. కొంతమంది ఏరేసి పట్టిపోతూ ఉంటారు. ఇదండి ఫ్రెండ్స్, కొంకుడికాయలే. ఎండబెట్టి సెదగొట్టుకుంటే మన తల స్నానం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి.
సరే ఎక్కడ చూసినా తాటి చెట్లు ఉంటాయి. ఇది పోచు చెట్టు, ఇది పోచు చెట్టు అంటే గిలకలు ఉంటాయి. ఈ గిలకలో అట్ల తెద్దినాడు ఉప్పు పొట్లాలు చేసి గిరగిర తిప్పుతారు కుర్రోళ్ళందరూ. బాగుంటుంది ఫ్రెండ్స్, అది నేను చిన్నప్పుడు కూడా నేనే తిప్పినండి. చూడండి ఇప్పుడు ఇది నేత మొక్క ఇప్పుడు కూడా వస్తుంది, పూత వస్తుంది. కొన్ని 4-5 రోజుల్లో పూత వచ్చిన తర్వాత పిక్కలు వస్తాయి. చూడండి ఈ తుప్ప వల్ల ఇక చెట్టు చచ్చిపోయింది, ఆ జీడి చెట్టు చచ్చిపోయింది ఈ తుప్పల వల్ల. ఇంకంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరే బ్లాగ్ చూద్దాం.